ఓం శాంతి. ఈరోజు బాబా శివ జయంతి ఎంత ఉన్నతమైనటువంటి పండగ అని శివ జయంతి విషయాన్ని చెప్పారు. అలాగే కొన్ని పండగల గురించి, ఇంకా కొన్ని పండగల యొక్క విశిష్టతను కూడా వివరించారు. బాబా నిరోగిగా అయ్యేందుకు విధిని కూడా తెలియచేశారు. మనం చేస్తున్నటువంటి పురుషార్థానికి బాబా ఎలా దారి చూపిస్తూ గమ్యానికి తీసుకెళ్తున్నారు, ఎంత ముందుకు వెళ్ళడానికి బాబా పిల్లలని సంపూర్ణం చేయడానికి బాబాలో ఎంత తపన ఉందో మనకి ఈరోజు మురళి ద్వారా బాబా వ్యక్తపరిచారు. ఇది 28 ఫిబ్రవరి మురళి. मीठे बच्चे, भारतवासियों को सिद्ध कर बताओ कि शिव जयंती ही गीता जयंती है. మధురమైన పిల్లలు, భారతవాసీలకు నిరూపించి చెప్పండి, శివ జయంతియే గీతా జయంతి. గీతతోనే తర్వాత జరిగేది శ్రీకృష్ణ జయంతి. భారతవాసీలకు నిరూపించి చెప్పండి, శివ జయంతియే గీతా జయంతి. ఎందుకంటే శివుడి అవతరణ జరిగేది అంధకారాన్ని ప్రకాశమయంగా చేయటానికి. ప్రకాశమయంగా చేసేది దేనితో? గీతా జ్ఞానంతో. అందుకని శివ జయంతియే గీతా జయంతి. మరి గీతా జయంతి అని అన్న తర్వాత నెక్స్ట్ జరుపుకునే జయంతి ఏదైనా ఉందా అంటే అది కృష్ణ జయంతి అంటున్నారు. ఎందుకంటే గీత ద్వారా సంపూర్ణమై శ్రీకృష్ణుడిలాగా తయారవుతారు. 16 కళా సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా, మర్యాద పురుషోత్తములుగా. అందుకే భగవద్గీత పైన ఎవరిని చూపిస్తారు? లక్ష్యం శ్రీకృష్ణుని చూపిస్తారు. ఎందుకంటే గీత ద్వారా ఇలా తయారవ్వాలి, శ్రీకృష్ణుడిలాగా సంపూర్ణంగా తయారవ్వాలి అని. ప్రశ్న: ఏదైనా ధర్మాన్ని స్థాపించడానికి ముఖ్యమైన ఆధారం ఏమిటి? ఏదైనా ధర్మాన్ని స్థాపించాలి, ఏ ధర్మాన్నైనా స్థాపించాలి అంటే దానికి మెయిన్ ఆధారం ఏమిటి? धर्मस्थापक कौन सा कार्य नहीं करते जो बाप करते हैं. బాబా చేసేటువంటి ఏ కర్తవ్యాన్ని ధర్మస్థాపకులు చేయలేరు. ఇప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి ముఖ్యమైన ఆధారం ఏమిటి? అలాగే ధర్మస్థాపకులు ఏ కార్యం చేయలేరు. బాబా చేయగలుగుతారు అది, కానీ ధర్మస్థాపకులు చేయలేరు. ఏంటది? జవాబు: किसी भी धर्म की स्थापना के लिए पवित्रता का बल चाहिए. ఏదైనా ధర్మం యొక్క స్థాపన కోసం పవిత్రత బలం కావాలి. సభీ ధర్మ పవిత్రతా కే బల్ సే స్థాపన హుయే. అన్ని ధర్మాలు పవిత్రత బలంతో స్థాపించబడ్డాయి. లేకిన్ కోయి భీ ధర్మ స్థాపక్ కిసీ కో పావన్ నహీ బనాతే. కానీ ఏ ధర్మ స్థాపకులు కూడా ఎవరిని పావనం చేయలేరు. क्योंकि जब धर्म स्थापन होते हैं तब माया का राज्य है. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మాలు స్థాపించబడతాయో అప్పుడు మాయా రాజ్యం ఉంటుంది. సబ్కో పతిత్ బననా హీ హే. అందరూ పతితులుగా అవ్వాల్సిందే. పతితోं को पावन बनाना ये बाप का ही काम है. పతితులను పావనం చేయటం ఇది బాబా కర్తవ్యమే. వహీ పావన్ బన్నేకి శ్రీమత్ దేతే హై. శివబాబానే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతముని ఇస్తున్నారు. ఇది ఏ ధర్మస్థాపకులు ఇంకెవరూ చేయలేరు. వారు ధర్మాన్ని స్థాపించగలుగుతారు, వారు ఎవరిని పావనం చేయలేరు. అయితే స్థాపించడానికి వారిలో ఉండే అర్హత ఏంటి అంటే పవిత్రత. ధర్మస్థాపన ఎవరు చేయగలుగుతారు? ప్యూర్ సోల్. పైనుండి అప్పుడే పరంధామం నుండి ఫ్రెష్గా వచ్చిన ఆత్మ డైరెక్ట్గా ఒకరి శరీరంలో ప్రవేశించి
ధర్మస్థాపన కార్యాన్ని సంపన్నం చేస్తుంది. మొదటి జన్మలో ఫస్ట్ పైనుండి డైరెక్ట్ రాగానే ఫస్ట్ జన్మలో ఆ పవర్ ఉంటుంది, ఆ ప్యూరిటీ ఉంటుంది. కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత చేసే కార్యం కాదు అది. డైరెక్ట్గా పైనుండి వచ్చి సందేశాన్ని ఇచ్చి అందరికీ పైవాడి పరిచయం వారికి తెలిసిన విధంగా చెప్పి తర్వాత ఆ ధర్మాన్ని వృద్ధి చేయడంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఇది ధర్మస్థాపకులు చేయగలుగుతారు, కానీ ఎవరిని పావనం చేయలేరు. ఎందుకంటే వారు వచ్చే సమయంలో మొత్తం మాయారాజ్యం, అందరు పతితంగా ఉంటారు. పావనంగా చేసే శక్తి పతిత పావనుడైన పరమాత్మునికి తప్ప ఇంకెవరికి లేదు. గీత్ ఇస్ పాప్ కి దునియా సే లే చలో, ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభు అని పాట. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలకి అర్థమైంది పాప ప్రపంచమని దేన్ని అంటారు, పుణ్య ప్రపంచమని దేన్ని అంటారు. వాస్తవంగా పాప ప్రపంచం కూడా ఇక్కడే ఈ భారత భూమిలోనే ఉంది. పుణ్య ప్రపంచం స్వర్గం కూడా ఈ భారత భూమిలోనే తయారవుతుంది. భారతదేశమే స్వర్గంగా హెవెన్గా ఉండేది భారతదేశమే మళ్ళీ ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతటా నరకంగా ఉంది. ఎందుకంటే కామచితి పైన కూర్చొని నల్లగా తయారైపోయారు. అక్కడ కామచితి పైన కాలిపోవడం అంటూ ఉండదు. సత్యయుగంలో ఎవరు కూడా కామ వికారానికి బలి అవ్వరు. సత్యయుగంలో కామచిత లేనే లేదు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, భారతదేశం పతితంగా దుఃఖీగా మారిపోయింది. మరి దీనినే ఇప్పుడు భగవంతుడు పావనంగా సుఖీగా తయారు చేస్తారు అంటారు కదా. ఆది సనాతన హిందూ ధర్మము అని. ఆది సనాతన అని దేనిని అంటున్నారు? ఇది క్లియర్గా చెప్పాలి. దేవీ దేవతా ధర్మాన్ని అంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఆది అనగా మరి ఆది అని దేన్ని అంటున్నారంటే స్టార్టింగ్ నుండి ఉన్నటువంటిది. స్టార్టింగ్ మొట్టమొదట ధర్మము ఆ పేరుతోనే మొదలైంది. అసలు ధర్మానికే ఉన్న పేరు అది, ఆది సనాతన దేవీ దేవత ధర్మం. మరి సనాతన అంటే ఏంటి? సనాతన అంటే మరి దాని అర్థం కూడా చెప్పాలి. ఆది అనగా సత్యయుగం. మరి సత్యయుగంలో ఎవరు ఉండేవారు? తెలుసు కదా. సనాతనంగా ఉన్నప్పుడు మనం దేవతలుగా ఉండేవారిమి అంటారు. అంటే ప్రాచీన కాలంలో మనము దేవతలుగా ఉండేవారిమి. జరూర్ వేబీ కిసికి సంతాన్ హోంగే. మరి ఆ దేవతలు కూడా ఒకరి సంతానంగా ఉండి ఉంటారు కదా. వాళ్ళు కూడా మళ్ళీ ఒకరి సంతానంగా ఉంటారు. వారే సత్యుగానికి యజమానిగా అయ్యారు. సత్యుగ స్థాపన స్వయం పరంపిత పరమాత్ముడే చేశారు. उनकी संतान थे, परंतु इस समय अपने को उनकी संतान नहीं समझते. మరి సత్యుగ స్థాపన చేసింది స్వయం మన తండ్రి, మనం వారి సంతానమే. కానీ ఇప్పుడు మనం వారి సంతానమనే భావించుకోవటం లేదు. ఒకవేళ సంతానమని భావిస్తే తండ్రిని తెలుసుకునేవారు కదా. కానీ తండ్రి పరిచయమే లేదు ఇక్కడ ఎవరికి. ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నారు. మరి గీతలో హిందూ అనే పదం ఉందా? భగవద్గీతలో ఏ శ్లోకంలో అయినా హిందూ పదం ఉందా? లేదు. गीता में तो भारत नाम पड़ा है, वह कहलाते ही हिंदू महासभा. గీతలో అయితే భారత్ అనే పేరు ఉంది. భారతదేశంలో నేను అవతరిస్తాననేది ఉంది. కానీ ఇక్కడ హిందూ మహాసభలు అని చెప్పుకుంటారు. హిందూ పేరే లేదు కదా అక్కడ. ఇప్పుడు శ్రీమతం భగవద్గీత భగవంతుడు ఇస్తున్నటువంటిది సర్వశాస్త్రమై శిరోమణిగా ఉంది. గీతా జయంతిని జరుపుతూ ఉంటారు, శివ జయంతిని కూడా జరుపుతారు. ఇప్పుడు శివుని జయంతి ఎప్పుడు జరిగింది ఇది ఎవరికీ తెలియదు. కృష్ణుడి జయంతిని కూడా జరుపుతారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు శివ జయంతి తర్వాత నెక్స్ట్
గీతా జయంతి. గీతా జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి. गीता जयंती से ही देवी देवता धर्म की स्थापना होती है. దీనికి కూడా లింక్ ఉంది. గీతా జయంతి ద్వారా దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ దేవీ దేవతా ధర్మంలో ప్రథమ రాకుమారుడిగా శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది. అందుకే కృష్ణ జయంతి అంటున్నాం. గీతా జయంతి అనంతరం మహాభారతానికి కూడా, అంటే గీతా జయంతికి మహాభారతానికి కనెక్షన్ ఉంది అంటున్నారు. గీతకి మహావినాశనానికి, మహాభారత యుద్ధానికి. ఎందుకంటే గీతను ఎక్కడ బోధించినట్టు చెప్పారు? యుద్ధ రంగంలో. దేనికోసం బోధించినట్టు చెప్తారు? యుద్ధం చేయించడానికి, యుద్ధం ఎంకరేజ్ చేయడానికి. అయితే భగవంతుడు హింసను ఎంకరేజ్ చేయడు. హింసా యుద్ధాన్ని మనం చూపించాం, కానీ ఇది అంతర్గత యుద్ధం, ఇది లోపల వికారాలతో యుద్ధం, చెడుపైన యుద్ధం. దీనికోసం బయట ఏదో కురుక్షేత్రం అనే ప్రదేశం, ప్లేస్ అక్కర్లేదు. మన మనసే కురుక్షేత్రం. మన మస్తకంలోని ఆత్మ లోపలే యుద్ధం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని వారు స్థూలంగా చూపించారు. అక్షౌని సైన్యం ఉందని, లెక్కలేనన్న ఆలోచనలను రకరకాల సైన్యం రూపంలో చూపించారు. ఇవన్నీ స్థూలంగా చూపించబడ్డాయి, కానీ స్థూలంగా అటువంటి హింస భగవంతుడు చేయించారు. భగవంతుడైతే మన లోపల ఉన్నటువంటి వికారాలపైన విజయం పొందమని గీతను వినిపించారు. ఎప్పుడైతే పూర్తిగా వికారాలు అంతమవుతాయో అప్పుడు సత్యుగ స్థాపన జరుగుతుంది. అలా గీతా జయంతి తర్వాత మళ్ళీ కృష్ణుడి జయంతి జరుగుతుంది. శ్రీకృష్ణుడు సత్యుగంలో జన్మ తీసుకుంటారు. చూపిస్తారు కదా యుద్ధ మైదానంలో అక్కడ 3 సైన్యాలు ఉన్నాయి అని. కౌరవులు పాండవులే కాదు, యాదవులు కూడా ఉన్నట్టుగా చూపించారు. యాదవుల పొట్ట నుండి మూసలం వచ్చింది, అది మొత్తం సర్వనాశనం చేసింది. యాదవ్ కులం అంతా దాంతోనే అంతమైంది అని అంటారు. మరి యాదవులు అక్కడ బంగు తాగారని, మద్యం సేవించారని, మూసలం బయటికి వచ్చింది అని, ఇలా ఏవేవో కథలుగా వర్ణిస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు నిజంగా మూసలము బయటికి వస్తుంది. ఏంటి మూసలం అంటే? మిజైల్స్తో మొత్తం ప్రపంచమంతా నాశనం అవుతుంది. యాదవులని బాబా యూరప్ వాసీయులని అంటారు. యూరప్ వాసీయులని మరి వాళ్ళ మనసులో నుండి వచ్చినటువంటి ఆ ఇన్వెన్షన్, వారి యొక్క ఆలోచనతోనే ఆ విధంగా అన్నీ రచింపబడ్డాయి కదా. మిజైల్స్ అనండి, లేకపోతే ఏవైనా వెపన్స్ టెక్నాలజీ, ఇవన్నీ దానితో వారి కులం యొక్క వినాశనమే చేస్తారు. ఒకరికొకరు బెదిరించుకుంటూ ఉంటారు. అందరూ క్రిస్టియన్సే. క్రిస్టియన్స్ అందరినీ బాబా యూరప్ వాసీయులు, యాదవులు అని అంటున్నారు. ఒకటేమో వారి సభ, మరి ఇంకొకటి కౌరవ సభ, ఇంకొకటి పాండవ సభ. ఇప్పుడు వినాశనం జరుగుతుంది. పరస్పరంలో అందరూ గొడవ పడుతున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది అంటున్నారు. ఇందులో ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్లు అందరూ కూడా వచ్చేస్తారు. ఇక్కడ కౌరవులు, పాండవులు అంటున్నారు. కౌరవులు కూడా వినాశనాన్ని ప్రాప్తించుకుంటారు. ఇక విజయం పొందేది కేవలం పాండవులు మాత్రమే. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, గీతా భగవంతుడు ఎవరు అని. ఎవరైతే సహజ రాజయోగాన్ని, సహజ జ్ఞానాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేశారో, పావన ప్రపంచం యొక్క స్థాపన చేశారో, వారినే గీతా జ్ఞానదాత అని అనాలి. వారే గీతా జ్ఞానాన్ని బోధించిన వారు. మరి చెప్పండి, ఇప్పుడు ఎవరొచ్చి బోధిస్తున్నారు మీకు? కౌరవులైతే కలియుగంలో ఉంటారు, మరి శ్రీకృష్ణుడేమో సత్యుగంలో ఉంటాడు. కౌరవ పాండవుల సమయంలో శ్రీకృష్ణుడు ఎలా రాగలుగుతాడు గీత వినిపించడానికి? శ్రీకృష్ణ జయంతిని జరుపుతున్నారు. సత్యుగం ఆదిలో 16 కళలతో ఉంటాడు. శ్రీకృష్ణుడి తర్వాత మరి త్రేతాయుగంలో 14 కళలతో శ్రీరాముని జన్మ జరుగుతుంది. శ్రీకృష్ణుడు ప్రిన్స్లకి కూడా ప్రిన్స్.
ఎలా అయితే రాజులకు రాజు అంటారో అలా ప్రిన్స్లకి కూడా ప్రిన్స్. వికారీ ప్రిన్స్లు ఉంటారు, శ్రీకృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు సత్యుగంలో 16 కళ సంపూర్ణమైన ప్రిన్స్గా శ్రీకృష్ణుడు ఉండేవాడు అని. మేమైతే వికారీగా ఉన్నాము అని బాబా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీకు గీతను వినిపించడానికి స్వయం నిరాకారుడైన పరంపిత పరమాత్ముడే ఈ కలియుగంలో, ఈ పతిత ప్రపంచంలో అవతరించి గీతను వినిపిస్తున్నారు. అంతే తప్ప సంపూర్ణ పావనమైన దేవతలు ఎవరు ఇక్కడ వచ్చి గీతను బోధించలేరు అంటున్నారు. ఇప్పుడు శివ జయంతి కూడా జరుపుతున్నారు. మీరు మందిరాల్లో చాలా గొప్పగా ఈ పండగను జరుపుతూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద ఎత్తైన శివలింగాలను పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే అవన్నీ ఎవరివి? శివుడివే అంటున్నారు. వారు నిరాకారుడు. మరి నిరాకారుడైన శివుని యొక్క ఆలయాలు చూడండి ఎంత ఎత్తైన ప్రదేశాల్లో నిర్మిస్తారో. వారిని పరంపిత పరమాత్మ అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా దేవతలే. అమర్నాథ్లో చూడండి ఆ లింగం ఎంత ఎత్తుగా చూపిస్తారు, ఎంత పెద్దగా చూపిస్తారు. మంచులింగమే అది, కానీ చూడండి అలా చాలా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో కడతారు ముందు మందిరాన్ని. విగ్రహాలు కూడా అలాగే, అక్కడ చూపించే ప్రతిమను కూడా అలాగే చూపిస్తారు. ఎందుకంటే శివుడు సర్వోన్నతుడు, అందరికంటే ఉన్నతమైన వాడు అని చెప్పడానికి రూపాన్ని, ఆకారాన్ని, మందిరాన్ని ఉన్నతమైన స్థానంలో చూపించారు. శివ జయంతి భారతదేశంలోనే జరుపుతారు. ఇప్పుడు చూడండి శివ జయంతి రాబోతుంది కదా, మార్చి 8న శివరాత్రి జరుపుతాం. మరి మీరు రుజువు చేసి చెప్పండి, శివుడు జ్ఞాన సాగరుడు అనగా సృష్టిని పావనంగా తయారు చేసే పరంపిత పరమాత్మ వారే. గాంధీజీ కూడా ఏమని చెప్పేవారు? శ్రీకృష్ణుని పేరైతే తీసుకోలేదు ఆయన. గాంధీజీ చెప్పేదేంటి? గీత. ఆయన చేతిలో ఎప్పుడు గీత పుస్తకం ఉండేది. ఆయన రోజు సాయంకాలం 4 గంటలకి ప్రేయర్ టైం అని చెప్పి గీతా శ్లోకాలు చదివి వినిపించేవాడు. కానీ ఆయన ఎవరిని స్మరించేవాడు? హే రామ్. లాస్ట్ వర్డ్స్ కూడా ఆయన హే రామ్ అంటూ శరీరాన్ని విడిచిపెట్టాడు. రాముని స్మరించేవాడు, గీతను ఆచరించేవాడు. మరి పతిత పావన సీతారామ అని పిలిచేవాడు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామన్. బాబా అన్నారు ఇక్కడ అర్థం చేసుకోండి భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా ఎలా ఎలా తలుస్తూ ఉన్నారు. భగవంతుడే గీతను బోధించాడు అని చెప్పేసి గీతా జ్ఞానాన్ని ప్రధానంగా ఆచరించాలి మనమందరమని గీతను ఆచరిస్తున్నాడు. కానీ ఆ భగవంతుడు ఎవరు? అందరినీ పావనం చేసేటువంటి పతితులను పావనంగా చేసే ఆత్మ రాముడైన, మనల్ని పావనంగా చేసేటువంటి వాడు ఆయనే. అయితే ఈ విషయాలు అందరికీ స్పష్టంగా అర్థం కాలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, శివ జయంతియే గీతా జయంతియా లేక శ్రీకృష్ణ జయంతియే గీతా జయంతియా? చెప్పండి. శివ జయంతిని గీతా జయంతి అనాలా, శ్రీకృష్ణ జయంతిని గీతా జయంతి అనాలా? ఇప్పుడు శ్రీకృష్ణ జయంతి అయితే సత్యుగంలో జరుగుతుంది. సత్యుగంలో గీతా జయంతి అవసరమా? అక్కడ గీతా జ్ఞానం వినిపిస్తారా? అక్కడ వినిపించరు కదా. మరి శివ జయంతిని గీతా జయంతి అని అనాలి. కానీ ఇది ఎవరికీ తెలియదు. శివుడైతే నిరాకారుడైన పరంపిత పరమాత్ముడు, వారే సృష్టిని రచించారు అంటారు. అంటే సంగమ యుగంలో నూతన సృష్టి యొక్క రచన కార్యాన్ని ప్రారంభిస్తారు. సత్యుగంలో అయితే శ్రీకృష్ణుని రాజ్యం ఉంటుంది. మరి తప్పకుండా శివ జయంతి ఇక్కడే జరుపుతారు, సత్యుగంలో జరపరు కదా. పిల్లలు బ్రాహ్మణ కులభూషణులు, సర్వీస్లో నిమగ్నం అవుతున్న వారు, వారికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా బుద్ధిలో పెట్టుకొని భారతవాసీలకు నిరూపించి చెప్పాలి అంటున్నారు. శివ జయంతియే గీతా జయంతి అని. గీతలో జరిగేదేంటి అంటే గీత ద్వారా శ్రీకృష్ణుని జయంతి జరుగుతుంది, అనగా రాజులకు రాజుగా అయ్యేటువంటి జయంతి. శ్రీకృష్ణుడిది పావనమైన ప్రపంచం. సత్యుగము
పావన ప్రపంచం, అది పావనమైన రాజులుండే ప్రపంచం. అక్కడ శ్రీకృష్ణుడు జన్మ తీసుకొని గీతనేమి బోధించరు అంటున్నారు. అసలు గొడవలు ఉంటాయా, యుద్ధాలు ఉంటాయా ముందు సత్యుగంలో గీతా జ్ఞానం వినిపించడానికి? ఇక్కడ కదా ఇంటింట్లో గొడవలు, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్. ఇక్కడ గీతా జ్ఞానం అవసరం. సత్యుగంలో ఎందుకు, త్రేతాయుగంలో ఎందుకు, ద్వాపర యుగంలో కూడా అవసరం లేదు. అందరు కలిసే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. ఒక 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, మనుషులందరూ కలిసి ఎలా ఉండేది అంటే ఎంత బాగా చెప్తారు అందరూ. అసలు ఎంత మంచిగా ఉండేవారు, అందరూ ఒకరికొకరు పంచుకునేవారు, స్నేహంగా సహయోగం ఇస్తూ ఉండేవారు, అందరూ ఒక కుటుంబంలాగా జీవించేవారు అని అంటారు. ఇంకా అంతకన్నా ముందు చూడండి ఇంకెంత బాగుండి ఉంటారు. అప్పుడు అవసరం లేదు, ఇప్పుడే అవసరం గీతా జ్ఞానం. ఇప్పుడే చాలా చాలా పూర్తిగా అన్నీ దిగజారిపోయి ఉన్నాయి, విలువలన్నీ పడిపోయింది. ఇప్పుడే భగవంతుడు ఇప్పుడే గీతా జ్ఞానాన్ని వినిపించాలి, అదే వినిపిస్తున్నారు. సత్యుగంలో మహాభారత యుద్ధం మొదలైనవేమీ జరగవు. తప్పకుండా సంగం యుగం విషయాలే అలా రాశారు. పిల్లలు మీరు మంచి రీతిగా ఈ విషయాలను అర్థం చేసుకొని ఇతరులకు వినిపించాలి. పాండవులు కౌరవులు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి వారు. అంటే కౌరవులు కూడా ఫేమసే, పాండవులు కూడా ఫేమసే. పాండవపతిగా శ్రీకృష్ణుని చూపిస్తారు, అనుకుంటారు సహజ జ్ఞానం సహజ రాజయోగాన్ని నేర్పించారు అని. వాస్తవంగా శ్రీకృష్ణుడేమీ యుద్ధరంగంలోకి వెళ్ళి జ్ఞానం నేర్పించడం అలాంటిది ఉండదు. విజయం పాండవులదే జరుగుతుంది. ఎందుకంటే పరమాత్ముని తోడుగా చేసుకున్నారు. పరమాత్ముని తోడు ఎవరైతే ఉంటారో వాళ్ళదే విజయం. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి తోడున్న వారిదే విజయం. పరంపిత పరమాత్ముడే సహజ రాజయోగాన్ని నేర్పించారు. వారి 21 జన్మలు సూర్యవంశీ చంద్రవంశీగా తయారవుతారు. ఎవరు సహజ రాజయోగం ఎవరైతే నేర్చుకున్నారో భగవంతుని ద్వారా వారు 21 జన్మల ప్రాప్తిని పొందుతారు. సూర్యవంశీగా చంద్రవంశీగా అవుతారు. ముందు బాబా అన్నారు, హిందూ మహాసభలో ఉన్నటువంటి వారి కోసం ఈ జ్ఞానం వినిపించండి. సభలైతే చాలా ఏర్పాటు చేస్తూ ఉంటారు, లోక్సభ రాజ్యసభ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ హిందూ సభ ముఖ్యమైనటువంటిది అంటున్నారు. ఈ విధంగా 3 సైన్యాల యొక్క మహిమ ఉంటుంది కదా, యాదవులు కౌరవులు పాండవులు. ఇదంతా కూడా సంగం యుగంలోనే ఉంటుంది అంటున్నారు. సత్యుగ స్థాపన ఇప్పుడు జరుగుతుంది. శ్రీకృష్ణుని జన్మ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గీతను తప్పనిసరిగా సంగమంలోనే గానం చేస్తారు. అంటే సంగం యుగంలోనే గీతను వినిపిస్తారు. అబ్ సంగం పర్ కిస్కో లాయ. ఇప్పుడు సంగం యుగానికి ఎవరిని తీసుకురావాలి? శ్రీకృష్ణుతో ఆనసకే. శ్రీకృష్ణుడైతే రాలేడు కదా. उनको क्या पड़ी है जो पावन दुनिया छोड़ पतित दुनिया में आए. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచంలోకి రావాల్సిన అవసరం శ్రీకృష్ణుడికి ఏం పట్టింది అంటున్నారు. శ్రీకృష్ణుడు ఎందుకు వస్తాడు? శివబాబా అయితే నా పిల్లలు వీళ్ళందరినీ నేనే ఉద్ధరించాలి అని తండ్రి కాబట్టి వచ్చాడు. శ్రీకృష్ణుడు సర్వాత్మల తండ్రి అని అనలేం కదా. మరి శివబాబా రాగలుగుతారు కానీ ఇంకెవరూ రాలేరలా. మీకు తెలుసు 84వ జన్మలో ఎవరిది? శ్రీకృష్ణుడి 84వ జన్మలో అతను సాధారణమైన మానవుడి రూపంలో ఉన్నప్పుడు అతని శరీరంలో భగవంతుడు ప్రవేశించాడు. ప్రవేశించి గీతను వినిపిస్తున్నారు. దీన్ని కొందరు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడే అంతటా ఉన్నాడు అనుకుంటారు, సర్వవ్యాపి అనుకుంటారు. శ్రీకృష్ణుని భక్తులు ఏమంటారంటే ఎటు చూసినా కృష్ణుడే అంటారు. కృష్ణుడే అన్ని రూపాలను ధరించాడు అంటారు. రాధా భక్తులు ఏమంటారంటే ఎటు చూసినా రాధనే అంటారు, అందరూ రాధలుగానే ఉన్నారు అంటారు. నేను రాధను మీరు రాధనే అని అంటారు. అనేక మతాలు ఉన్నాయి. కొందరు ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు, కొందరు శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అంటారు, కొందరు రాధా సర్వవ్యాపి అంటారు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు.
శివబాబా అయితే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఇప్పుడు పిల్లలకి అథారిటీని ఇస్తూ ఉన్నారు. ఏం అథారిటీ ఇస్తున్నారు? జ్ఞానం అథారిటీ. ఫస్ట్ జ్ఞానం సత్యమైనది, మీరు ధైర్యంగా చెప్పండి, అర్థం చేయించండి అని అథారిటీ ఇస్తున్నారు. అక్కడైతే రిలీజియస్ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళు వింటారు, కొంచెం మంచిగా అర్థం చేసుకుంటారు. హిందూ మహాసభలో మీరు వెళ్ళి చెప్పినట్లయితే బాగుంటుంది అంటున్నారు. గవర్నమెంట్ కూడా మరి ధర్మం విషయంలో ప్రాధాన్యతనివ్వదంటే మతాలు, ధర్మాలు ఇటువంటి వాటిని ఏవైతే కమ్యూనల్ రైట్స్కి బాగా ఎక్కువ దారి తీస్తాయో అటువంటి వాటికి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వదు. ఎందుకంటే మళ్ళీ అల్లర్లు జరుగుతాయి అని భావిస్తుంది గవర్నమెంట్. అందుకే అందరినీ ఒకేలాగా చూడాలి, అందరూ సమానమే, అందరూ ఓకే, ఎవరి నమ్మకాలను వాళ్ళు పాటించుకోండి, అంతేగాని ఇంకే రకమైనటువంటి చర్యలు చేయకూడదు అని ఇవన్నిటినీ కూడా ఎన్ష్యూర్ చేస్తుంది. వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. శివపరమాత్మ నిరాకారుడు, జ్ఞానసాగరుడు. మరి ఆ జ్ఞానసాగరుడే వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. శివుడు జ్ఞాన బోధన ఏంటి? శివుడిదైతే ఆ కర్తవ్యం కానే కాదు కదా, జ్ఞానం ఇచ్చేది శ్రీకృష్ణుడు కదా అనుకుంటారు. జ్ఞానం వినిపించే బాధ్యత టీచర్గా వినిపించేది కృష్ణుడే అని చూపించారు కదా. కానీ బాబా ఏం చెప్తున్నారంటే కృష్ణుడి ఆత్మ కూడా ఉంటుంది ఆ శరీరంలో. నేను ఎవరి శరీరంలో ప్రవేశిస్తాను? కృష్ణుడి శరీరమే, కానీ అది ఆ రూపంలో ఉన్న శరీరం కాదు, 84వ శరీరం. ఆ శరీరం యొక్క ఆకారం, రూపం అలా ఉండవు మీరు ఊహించుకున్నట్టుగా. సాధారణమైన మానవుడిగా ఇప్పుడు చూస్తున్న బ్రహ్మ రూపంలో ఉంటుంది. ఆ శరీరంలో శివబాబా ప్రవేశించి జ్ఞానం ఇస్తారు. సన్ముఖంగా వచ్చి జ్ఞానంను ఇచ్చినప్పుడే రాజ్యస్థాపన చేయగలుగుతారు కదా. ఇంకిప్పుడు రాజ్యం స్థాపన జరిగేదే ఉంది, రాజాయి స్థాపన జరిగేదే ఉంది అంటున్నారు. మరి మనం బాబా సన్ముఖంగా వచ్చి ఇచ్చినటువంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాం. మీరు నిరూపించి చెప్పాలి, శివ పరమాత్ముడు నిరాకారుడైన జ్ఞానసాగరుడు, వారిదే ఇప్పుడు జయంతి, శివ జయంతిని జరుపుతున్నాం. ఈ శివ జయంతియే గీతా జయంతి అని. నాటకాలు కూడా దీనిపైన తయారు చేస్తూ ఉంటారు. మనుషుల బుద్ధిలో శ్రీకృష్ణుని విషయము పూర్తిగా తొలగిపోయి శివుడే గీతా జ్ఞానాన్ని వినిపించారు అనేది స్పష్టం అవ్వాలి అంటున్నారు. లాస్ట్ ఇయర్ మనం కూడా నాటకం తయారు చేసాం. ఎలా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం అంతా కూడా నాటకం ద్వారా అందరికీ అర్థం చేయించాం. అలా బాబా అన్నారు, నాటకాలు కూడా తయారు చేయండి, అసలు గీతా జ్ఞానము ఎవరిచ్చారు అనేది అందరికీ అర్థం చేయించాలి. నిరాకారుడైన శివపరమాత్ముడే పతిత పావనుడు. శాస్త్రాలు మొదలైనవి కూడా తయారయ్యాయి. వారంతా మనుష్య మతంని మనుషులు తయారు చేశారు. బాబా అయితే అలా శాస్త్రాలనేమి వినిపించట్లేదు, అన్నిటి సారం చెప్తున్నారు. ఒక్కో శాస్త్రంను వివరంగా తీసుకొని బాబా చెప్పట్లేదు, సారం చెప్తున్నారు, విస్తారంలోకి వెళ్ళట్లేదు. నేను సన్ముఖంగా వచ్చి పిల్లలని బెగ్గర్ నుండి ప్రిన్స్గా తయారు చేస్తున్నాను, తర్వాత నేను వెళ్ళిపోతాను. ఈ నాలెడ్జ్ నేను సన్ముఖంగా వచ్చి మాత్రమే వినిపించగలుగుతాను అంటున్నారు. అక్కడ గీత వినిపించేటువంటి వారు గీతా శ్లోకాలైతే వినిపిస్తారు, కానీ అక్కడ భగవంతుడు సన్ముఖంగా అయితే లేరు అంటున్నారు. कहते ही गीता का भगवान सन्मुख था जो स्वर्ग बनाकर चला गया అంటారు. గీతా భగవంతుడు సన్ముఖంగా వచ్చి గీతను వినిపించి స్వర్గ స్థాపన చేసి వెళ్ళారు అని. మరి గీత వినడంతో ఎవరైనా స్వర్గవాసిగా అయ్యారా? మనుషులు మరణించే సమయంలో గీతను వింటూ ఉంటారు. అంటే మరణించిన తర్వాత కూడా డెడ్ బాడీ ఉన్నంతసేపు గీతా జ్ఞానాన్ని పెడతారు, అది క్యాసెట్లో మారుమ్రోగుతూ ఉంటుంది. మరణించిన తర్వాత పెడతారు, అప్పుడు కానీ గీతా జ్ఞానం అవసరం అందరికీ అనేది తెలియదేమో, అప్పుడే రియలైజ్ అవుతారు కావచ్చు.
అప్పుడు వింటూ ఉంటారు అందరు సైలెంట్గా. కానీ బాబా అన్నారు, గీతనైతే అసలు జీవించి ఉండగా వినాలి, ధారణ చెయ్యాలి, ఆచరణలో చూపించాలి. మిగతా ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి, గీతనే ముందు. ఇంకెవరు కూడా స్వర్గవాసిగా కాలేరు. మనుషులకు చనిపోయే ముందు గంగా జలాన్ని తాగిస్తూ ఉంటారు, జమునా జలంను తాగించరు. గంగా, జమున, సరస్వతి, లేదా గంగా, యమున, సరస్వతి 3 ఉన్నాయి. మరి యమునా నది యొక్క జలము అని అనరు. అన్ని నదులకు వేర్వేరు పేర్లున్నా నీటిని ఏమంటారు? గంగా. నీటికున్నటువంటి పేర్లో గంగా అంటారు. కృష్ణ అనొచ్చు కదా, కృష్ణా నది ఉంది. గోదావరి అనొచ్చు కదా, నది ఉంది. కానీ అనరు గంగా. గంగా జలమునకున్నంత ప్రాధాన్యత ఇంకే జలానికి లేదు. బాబా అందుకే అంటున్నారు, మామూలు నీళ్ళను కూడా లాస్ట్ చనిపోయే ముందు ఒక తులిసాకు వేసైనా కొన ప్రాణంతో ఉన్నారని చెప్పేసి ఇంకా నీళ్లు నోట్లో పోస్తూ ఉంటారు. గంగా జలం నోట్లో పడుతూ ఉన్నట్టుగా భావించుకుంటారు. చాలామంది వైష్ణవులు వెళ్ళి గంగా నది స్నానం చేసి ఒక బిందెలో నీళ్లు తెచ్చుకుంటారు, లేదా బాటిల్ నింపుకొని తెచ్చుకుంటారు. సంవత్సర కాలం అంతా మళ్ళీ గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళేంత వరకు ఆ నీళ్ళను రోజు ఒక చెంచా అయినా కొన్నైనా తీసుకొని వాళ్ళు స్నానం చేసే దాంట్లో, తాగే దాంట్లో కలుపుకుంటారు. అంత భావన ఉంది గంగా జలానికి. దాంతో రోగాలన్నీ తొలగిపోతాయి అనే భావన ఉంది. వాస్తవంగా ఇది జ్ఞానామృత ధార. జ్ఞానామృతానికి ఉన్న మహిమ. 21 జన్మలు దీంతో దుఃఖాలు తొలగిపోతాయి. మీరు చైతన్యమైన జ్ఞాన గంగలు. మీరు జ్ఞాన స్నానం చేయించడంతో మనుషులు స్వర్గవాసిగా అవుతారు. జ్ఞానంలో మునిగితే స్వర్గవాసిగా అవుతాం. మరి తప్పనిసరిగా చివరిలో మీరు జ్ఞాన గంగలందరూ వెలువడతారు. నీటి నదులైతే ఎప్పటి నుండో ఉండే ఉన్నాయి, అనాదిగా ఉండే ఉన్నాయి. నీటి నదులు ప్రకృతిలో భాగంగా మొక్కలు, చెట్లు, వనస్పతి, ఈ జలము అన్నీ ఉండే ఉన్నాయి. నీళ్లు ఎవరిని దేవతలుగా తయారు చేయవు. అవి ఎవరికి జ్ఞానాన్ని వినిపించవు, స్వర్గానికి యోగ్యంగా చేయవు. ఇక్కడైతే జ్ఞానసాగరుడైన శివబాబా మరియు జ్ఞాన గంగలైన మీరున్నారు. జ్ఞానసాగరుడు, జ్ఞానదాత ఒక్క శివబాబాయే, శ్రీకృష్ణుడు కాదు. సత్యుగంలో పతితంగా ఎవరు ఉండరు. జ్ఞానం ఇచ్చేవాడు ఒక్క బాబాయే. ఈ అన్ని విషయాలు భగవంతుడే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. హే అర్జున్, హే సంజయ్ అని ఈ పేర్లు చాలా ప్రసిద్ధమయ్యాయి అంటున్నారు. రాయటంలోనే చూడండి, సంజయుడు కానీ అర్జునుడు కానీ చాలా తీక్షణమైనటువంటి బుద్ధి నిమిత్తంగా తయారై ఉన్నారు కదా. మరి బాబా హే అర్జున్, హే సంజయ్ అని ఎవరికి ఇచ్చారు ఈ టైటిల్? సంగం యుగంలో జగదీష్ పై. ఎవరైతే మన లిటరేచర్ అంతా రాయడానికి నిమిత్తం అయ్యారో వారికి టైటిల్ ఇచ్చారు, అర్జున్ అని, సంజయ్ అని. ఇప్పుడు శివ జయంతి పండగ రాబోతుంది. పెద్ద పెద్ద అక్షరాల్లో రాయాలి అంటున్నారు. శివుడు నిరాకారుడు, వారు జ్ఞానసాగరుడు, వారిని బ్లిస్ఫుల్ అంటారు. నాలెడ్జ్, జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మరి శ్రీకృష్ణుని నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్ అని అనకూడదు. శ్రీకృష్ణుని మహిమ వేరు, నిరాకారుడైన శివపరమాత్మ మహిమ వేరు. శివపరమాత్ముడే జ్ఞానం ఇస్తారు, దయ చూపిస్తారు. నాలెడ్జ్తో దయ చూపిస్తున్నారు. మాస్టర్ రెహమ్ కర్ పడాతే హే తో బ్యారిస్టర్, ఇంజనీర్ ఆది బన్ జాతే హే. ఒక టీచరు దయ చూపించి విద్యార్థికి విద్యా బోధన చేస్తాడు. ఆ విద్యార్థి ఆ విద్యను అభ్యసించి చక్కగా ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అవుతారు. సత్యుగంలో దయ చూపించే విషయాలు మాత్రం ఉండవు అంటున్నారు.
మొట్టమొదట మీరు నిరూపించి చెప్పాలి, నిరాకారుడైన జ్ఞానసాగరుడు వారి జయంతి శివ జయంతియే గీతా జయంతి అని. సత్యుగంలో సాకార శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఇక్కడ పిల్లలు నిరూపించి చెప్పాలి ఏ విషయాన్ని? శివ జయంతియే గీతా జయంతి అనే విషయాన్ని. మీకు తెలుసు, ఎవరైతే పైగంబర్గా వస్తారో వారెవరిని పావనం చేయరు. పైగంబర్ అని అంటారు, సందేశవాహకులు అని, ధర్మపితలని. ద్వాపర యుగం నుండి మాయారాజ్యం ఉన్న కారణంగా అందరూ పతితులుగా అయ్యారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో, విసిగిపోతారో ఇంకా అన్నింటితో, అప్పుడు ఇంక మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఎవరైతే ధర్మాన్ని స్థాపిస్తారో వారు మళ్ళీ ఆ ధర్మంలో జన్మ తీసుకుంటారు, దాన్ని వృద్ధి చేయడానికి. పవిత్రత బలంతో ధర్మస్థాపన చేస్తారు. తర్వాత అపవిత్రంగా మళ్ళీ తయారవుతారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. దీంతోనే వృద్ధి జరుగుతుంది. కొమ్మలైతే చాలా వెలువడతాయి. శివ జయంతియే గీతా జయంతి. ఇలా నిరూపించడంతో అన్ని శాస్త్రాలు మిగతా అన్నిటికంటే కూడా భగవద్గీత ఎంత ముఖ్యమైనది అనేది అందరికీ తెలుస్తుంది. అది భగవంతుడే బోధించాడు అనేది అర్థమవుతుంది. వాస్తవంగా భారతదేశం యొక్క శాస్త్రం ఒక్క భగవద్గీతనే. మోస్ట్ బిలవ్డ్ బాబా ఎంత సహజంగా ఈ విషయాలు చెప్తున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన మతం వారిది. ఇది నిరూపించి చెప్పాలి. నిరాకారుడైన జ్ఞానసాగరుడైన శివుని యొక్క జయంతియే గీతా జయంతి. మరి ఒక క్వశ్చన్ రూపంలో అడగండి మీరు, సత్యుగ సాకార శ్రీకృష్ణుని జయంతిని మీరు గీతా జయంతి అంటారా? నిరాకారుడైన పరమాత్మ యొక్క జయంతిని గీతా జయంతి అంటారా? దీనిపైన కాన్ఫరెన్స్ చేసి ఎంతోమందిని ఆహ్వానించండి అంటున్నారు. ఈ విషయాలు నిరూపించి చెప్పాలి. అందరూ పండితులు మీ దగ్గరికి వచ్చి లక్ష్యం తీసుకుంటారు అంటున్నారు. శివ జయంతిలో మీరు చాలా బాగా ఈ యొక్క సందేశాన్ని స్ప్రెడ్ చేయండి అంటున్నారు. ఏదో ఒకటైతే చేయాలి కదా శివ జయంతికి. హిందూ మహాసభల వారికి కూడా అర్థం చేయించండి. వారిది చాలా పెద్ద సంస్థ. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మిగతా అన్ని ధర్మాలు తర్వాత వచ్చినవి. సభలైతే ఇక్కడ సంగం యుగంలో ఉంటాయి. మొట్టమొదట మీరు నిరూపించాల్సింది వాస్తవంగా ఆది సనాతన సభ బ్రాహ్మణులది, పాండవులది. మరి పాండవులే విజయం పొందారు, స్వర్గవాసిగా అయ్యారు. ఇప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతల సభ అని అనలేము అంటున్నారు. దేవీ దేవతల సభ ఇక్కడెక్కడుంది? ఎవరు అలా తయారు కాలేదు కదా. దైవీ స్వరాజ్య స్థాపన జరుగుతుంది. కల్పంలో సంగం యుగంలోనే ఈ సభలు అనేవి జరుగుతాయి. సభా కార్యక్రమాలు, సభలు, నిరూపించడాలు, ప్రూవ్ చేయడాలు ఇవన్నీ ఇప్పుడే జరుగుతాయి. ఒకటి పాండవ సభ, దీన్ని ఆది సనాతన బ్రాహ్మణుల సభ అని అంటారు. దీని గురించి ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుని పేరులో బ్రాహ్మణ్ అనైతే లేదు కదా. బ్రాహ్మణులు పిలక శిఖ భాగంలో చూపించబడినటువంటి వారు. అందుకే బ్రాహ్మణులందరికీ గుర్తుగా పిలక ఉంటుంది. బ్రాహ్మణులు ఎవరి నుండి వచ్చారు? శ్రీకృష్ణుడి నుండా, బ్రహ్మ నుండా? బ్రాహ్మణులది ఎవరితో మ్యాచింగ్ కుదురుతుంది? బ్రహ్మతో. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బ్రహ్మ పేరులోనే బ్రాహ్మణ సభ అని ఉంది. అంటే బ్రహ్మ పేరుతో బ్రాహ్మణుల సభ అంటారు. ఈ విషయాలు అర్థం చేయించేటువంటి వారు చాలా మంచి బుద్ధివంతులుగా ఉండాలి. ఇందులో జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. నిరాకారుడైన శివుడే జ్ఞానదాత, గీతా జ్ఞానదాత, దివ్య చక్షు విధాత అని వినిపించాలి. ఇవన్నీ ధారణ చేసి కాన్ఫరెన్స్లో వినిపించండి అంటున్నారు. నిరూపించి చెప్పండి, పరస్పరం అందరినీ ఆహ్వానించి. लड़ाई के मैदान में मेजर्स कमांडर्स आदि की सभा होती है. యుద్ధ మైదానంలో మేజర్, కమాండర్స్ ఇటువంటి వారి సభ జరుగుతుంది. ఇక్కడ కమాండర్ అని మహారథిని అంటారు.
బాబా క్రియేటర్, డైరెక్టర్, స్వర్గం యొక్క రచన చేస్తారు, తర్వాత డైరెక్షన్ని కూడా ఇస్తారు. మహాసభలను మీరు తయారు చేయండి, ఏర్పాటు చేయండి, ఈ విషయం పైన మీరు మాట్లాడండి అంటున్నారు. గీత భగవంతుని నిరూపించడంతో అందరూ గీతా జ్ఞానదాత అయిన పరమాత్మతో యోగంను జోడిస్తారు అంటున్నారు. బాబా అంటారు, నేను గైడ్గా వచ్చాను మీ అందరినీ ఎగిరించటానికి, యోగ్యంగా తయారు చేయడానికి. మాయ మీ రెక్కలన్నిటినీ తెంచేసింది. మరి ఇప్పుడు యోగంతో మళ్ళీ ఆత్మ పవిత్రంగా అయి పైకి ఎగరగలుగుతుంది. अच्छा मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన అమృత ధారతో అందరినీ నిరోగిగా స్వర్గవాసిగా తయారు చేసే సేవ చేయాలి. జ్ఞాన అమృత ధారతో అందరినీ నిరోగిగా స్వర్గవాసిగా తయారు చేసే సేవ చేయాలి. మనుషులను దేవతలుగా చేయాలి. తండ్రి సమానంగా మాస్టర్ దయార్థ హృదయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం యొక్క పరాకాష్ఠతో బుద్ధివంతులై శివ జయంతి పైన రుజువు చేయాలి. శివ జయంతియే గీతా జయంతి. గీతా జ్ఞానంతోనే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది అని బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు? జ్ఞాన అమృత ధారతో అందరినీ నిరోగిగా చేయండి. స్వర్గవాసిగా, నిరోగిగా అంటే ఏంటి? అందరినీ దేవతలుగా చేయండి అని అర్థం. బాబా సమానంగా అందరికీ దయాత హృదయాలుగా జ్ఞానం ఇవ్వండి. జ్ఞానంతో దయ అన్నారు కదా, జ్ఞానం ఇవ్వడమే దయ చూపించడం. సో నిరోగిగా చేయడానికి ఏం చేయాలి? జ్ఞానధార. జ్ఞానధారతో నిరోగిగా చేయాలి అంటే దేవతలుగా చేయాలి అంటే దయాత హృదయులై జ్ఞానాన్ని దానం చేయాలి. సెకండ్ పాయింట్లో బాబా రుజువు చేయమంటున్నారు. గీతా జయంతియే శివ జయంతియే గీతా జయంతి. గీతా జ్ఞానంతోనే శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది అని వరదానం. दिनचर्या के हर कर्म में यथार्थ और युक्तियुक्त चलने वाले पूज्य पवित्र आत्मा भव. దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా నడుచుకునేటువంటి పవిత్రమైన పూజ్య ఆత్మా భవ. దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా నడుచుకునే पूज्य पवित्र आत्मा भव. पूज्य पवित्र आत्मा की निशानी है उनका हर संकल्प, बोल, कर्म और स्वप्न यथार्थ अर्थात युक्ति युक्त होगा. पूज्य पवित्र ఆత్మకు గుర్తు వారి ప్రతి సంకల్పం, మాట, కర్మ మరియు స్వప్నం యథార్థంగా అనగా యుక్తియుక్తంగా ఉంటుంది. ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. ఊరికే మాట్లాడేశాను, ఏదో సరదాగా అన్నాను, సీరియస్గా తీసుకోకండి. అలా వచ్చేసింది నా నోటి నుండి, అలా చేసేసాను, అలా జరిగిపోయింది, నేను కావాలని చేయలేదు, అలా జరిగింది అది. ఇలాంటి మాటలు పూజ్య ఆత్మలు మాట్లాడారు. పవిత్ర ఆత్మ సదా దినచర్యలోని ప్రతి కర్మలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటారు. అందుకే పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది, అనగా పూర్తి దినచర్యకు జరుగుతుంది. మేలుకొలుపు దగ్గర నుండి పవలింపు సేవ వరకు అన్నీ మొత్తం ప్రతి దానికి ఒక పూజ చేస్తూ ఉంటారు. उठने से लेकर सोने तक भिन्न भिन्न कर्म के दर्शन होते हैं.
మేల్కొల్పు దగ్గర నుండి పవలింపు సేవ వరకు, నిద్రించడం వరకు విభిన్న కర్మల యొక్క దర్శనము ఉంటుంది. మథురాలో, ద్వారకాలో శ్రీకృష్ణుడికి పళ్ళు తోముతున్నారు. అప్పుడే మేల్కొల్పు అంటే అప్పుడే మేల్కొన్నాడు, తర్వాత పళ్ళు తోమడం అలాంటివి కూడా అవి కూడా చేస్తారు. అంత భావన, ఎంత సిస్టమేటిక్గా దినచర్యలోని ప్రతి కార్యం చేస్తారు. ప్రతి దానికి పూజ, భోజనం చేయటము, అన్ని ప్రతి దానికి ఒక స్పెషల్ దర్శనం అని ఉంటుంది. దానికి ఒక పేరు ఉంటుంది ఆ దర్శనానికి. स्लोगन, सूर्यवंशी बनना है तो सदा विजयी और ఏకర స్థితి बनाओ. సూర్యవంశీగా తయారవ్వాలనుకుంటే సదా విజయీ మరియు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. సూర్యవంశస్థుల లక్షణం చెప్తున్నారు, సదా విజయీ మరియు ఏకరస స్థితి వాళ్ళది ప్రతి చిన్నదానికి కదులుతూ ఉండడం జరగదు, ఏకరసంగా ఉంటుంది. ఈరోజు స్వమానం, నేను పూజ్య పవిత్ర ఆత్మను. నేను పూజ్య పవిత్ర ఆత్మను. దేనికోసం? ఈరోజు దినచర్యలోని ప్రతి కర్మ కూడా అక్యురేట్గా, యుక్తియుక్తంగా, యోగయుక్తంగా చేయాలి. ఓం శాంతి.